యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, వినండి. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డివాడైన ఒక మనుష్యుడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెనో, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసుక్రీస్తు తన శిష్యులతో సంచరిస్తూ ఉండేవాడు. అలాగూ ఒక రోజున ఒక వీధి గుండా వెళుతున్నప్పుడు అక్కడ ఒక పుట్టుగుడ్డి వాడిని శిష్యులు చూసి ప్రభుతో, ప్రభువా, వీడు గుడ్డివాడై పుట్టడానికి కారణం వీడా లేక వీడి తల్లిదండ్రులా అని ఒక ప్రశ్న వేశాడు. చూడండి, ఈ రోజుల్లో మనకు కూడా ఇలాంటి సందేహాలు ఎన్నో వస్తుంటాయి. కొంతమంది బిడ్డలు చూసినప్పుడు వారు వికలాంగులుగా ఉండటం, వారు బలహీనులుగా ఉండటం, వారు అనారోగ్యంగా ఉండటం, పుట్టినప్పుడే బిడ్డలు వ్యాధులతో ఉండటం, ఎన్నో విషయాల్లో మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం. అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఆ పసిబిడ్డకు ఎందుకు ఈ వ్యాధి, ఎందుకు ఈ బలహీనత, ఎందుకు ఈ చిన్న బిడ్డకి హార్ట్ సర్జరీ చేయాలి, ఎందుకు ఈ బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అన్న ప్రశ్నలు మనకు కూడా అనేక సార్లు తలెత్తుతూ ఉంటాయి. సాధారణంగా మన దేశంలో లాగానే ఆ రోజుల్లో యూదులు కూడా అలాగే తలంచేవారు. ఒక వ్యక్తి వికలాంగుడిగా ఉన్నాడంటే, బలహీనుడిగా ఉన్నాడంటే, అనారోగ్యంగా ఉన్నాడంటే, నష్టంలో కష్టంలో పడ్డాడంటే దానికి ఏదో అతడు పాపము చేశాడు, అందువల్లనే అటువంటి పరిస్థితి ఏర్పడినది అని సాధారణంగా మనందరం నమ్ముతుంటాం. కొన్నిసార్లు అది నిజం కూడా అని మనం గ్రహిస్తుంటాం. అయితే కొన్నిసార్లు చిన్న బిడ్డలు, పసిబిడ్డలు, ఏ పాపము చేయని బిడ్డలు బాధపడుతున్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, లేక గుడ్డివారిగా, కుంటివారిగా, మూగవారిగా ఉంటున్నప్పుడు ఎందువలన ఈ బిడ్డలు ఇలా ఉన్నారు అన్న ప్రశ్న మనకు తలెత్తుతూ ఉంటుంది. చాలాసార్లు వారి తల్లిదండ్రులు ఏం పాపం చేశారో అనేటువంటిది మనం సాధారణంగా భావిస్తూ ఉంటాం. మన భారతదేశంలో అయితే పూర్వజన్మలో ఏదో తప్పు చేసి ఉంటాడు కాబట్టి ఈ జన్మలో ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇలా అయిపోయాడు అని కూడా అనుకుంటుంటాం. మరి వాక్యానుసారంగా ఒకే జన్మ, మనుషులందరూ ఒకేసారి మృతి చెందుతారు, ఆ తర్వాత తీర్పు అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. తల్లిదండ్రుల యొక్క దోషాలు పిల్లల ఒడిలో పడటం చూస్తూ ఉన్నాం. పుట్టిన బిడ్డలు రకరకాల అనారోగ్య పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. మనం వెంటనే అటువంటి వారిని చూసినప్పుడు వీరేదో పాపం చేశారనో, లేక వీరి తల్లిదండ్రులు పాపం చేశారనో, లేక మరో కారణమనో మనం నిందిస్తూ కించపరుస్తూ ఉంటాం. అదే సందేహాన్ని ఈ శిష్యులు ప్రభువును అడిగారు. వీడు గుడ్డివాడై పుట్టడానికి కారణం వీడా లేక వీడి తల్లిదండ్రులా అన్నప్పుడు ప్రభు ఏం చెప్పాడో 3వ వచనంలో చూడండి. యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను అని చెప్పాడు. వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షమవునట్లుగా వీడు గుడ్డివాడిగా పుట్టాడు అన్నాడు. అంటే ఇక్కడ 3 ముఖ్యమైన కారణాలు చూస్తూ ఉన్నాం. ఒకటి, పాపం వల్ల వచ్చు జీతము మరణము, పాపము తెచ్చే శాపము, రోగాలు, బాధలు, శ్రమలు, బలహీనతలు. రెండోది, అనేక సార్లు పితరులు చేసిన పాపం వలన, తల్లిదండ్రుల యొక్క అవిధేయత వలన వారి పుట్టేటువంటి బిడ్డలు బలహీనులుగా, రోగిగ్రస్తులుగా పుడుతూ ఉన్నారు. తల్లిదండ్రుల పాపము బిడ్డల మీదకి వస్తుంది అన్నప్పుడు అది మనం గమనిస్తే మన రక్తంలో ఉన్న జీన్స్ అంటారు కదండి, మన రక్తంలో ఉన్న మన స్వభావము మన బిడ్డలకు అడగకుండానే ఇస్తున్నాం, అది తప్పకుండా వస్తుంది. అందుకే ఈ రోజున ఎంతోమంది బిడ్డలు రకరకాలైనటువంటి బాధలతో, వ్యాధులతో, అంతేకాకుండా వారి తల్లిదండ్రులు తప్పులు చేసి పట్టబడితే, నేరాలు చేస్తే వారికి పుట్టే బిడ్డలు ఆ సిగ్గును, అవమానాన్ని భరిస్తున్నారు. తల్లిదండ్రులు దూబరా చేసి వారి డబ్బంతా ఖర్చు పెట్టుకుని అప్పుల్లో పడితే దాని ప్రతిఫలాన్ని వారి బిడ్డలు కూడా అనుభవిస్తున్నారు కదా. దరిద్రులుగా మిగిలిపోయిన తల్లిదండ్రులు వారి బిడ్డలకు దరిద్రతనే ఆస్తిగా ఇస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ లోకంలో ఎందరో ఉండటం చూస్తున్నాం. అయితే 3వ కారణం ఉన్నది. కొందరి విషయంలో దేవుడు తన మనస్సును బయలుపరచడానికి, లేక ఆ వ్యక్తి తన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడటానికి ఆస్కారంగా కొన్నిసార్లు దేవుణ్ణి మహిమపరచటానికి ఆయన ఒక ముళ్ళుగా, ఒక బలహీనతను తన బిడ్డల్లో ఉంచుతాడు. కాబట్టి మనం తప్పులు చేసి దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నప్పుడు ఇదేదో దేవుడు మనకు తెచ్చిచ్చింది అనుకోకూడదు. కానీ ఎందువల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను అని తెలుసుకునటం ఎంతో ప్రాముఖ్యమైంది.
ఇక్కడ ఈ పుట్టు గుడ్డివాడు ప్రభు కళ్ళల్లో పడ్డాడు. చూడండి, ఈ లోకంలో అనేక మంది కీడులో ఉన్నారు, నాశనంలో ఉన్నారు, దరిద్రతలో ఉన్నారు, వికలాంగులుగా ఉన్నారు. వాళ్ళు ఛాలెంజ్గా వారి జీవితాన్ని ఒక సవాలుగా తీసుకుంటున్నారు. వారు బలహీనులు అంటానికి బదులు వారు సవాలు చేసేవారుగా ఉన్నారు అన్న విషయాన్ని మనం గుర్తించగలుగుతాం. ఎందుకంటే మనకు 2 కాళ్ళు బాగుండి నడవగలుగుతున్నాం, వాళ్ళు కాళ్ళు లేకపోయినా నడవగలుగుతున్నారు. వాళ్ళు చేతుల్లో ఆసరాగా చేసుకొని నడవగలుగుతున్నారు. వారు ఎంతో బలహీనతగా ఉన్నప్పటికీ వారు కృంగిపోకుండా, వారు ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ వారు ధైర్యంగా బ్రతకగలుగుతున్నారు. ఈ రోజున మనకు అన్ని అవయవాలు బాగున్నప్పటికీ, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మనం అనేక మంది ఎందుకో కించపరుచుకుంటూ బలహీనమైపోతున్నాం. కానీ అటివారు తమ జీవితాన్ని ఒక సవాలుగా తీసుకొని బ్రతుకుతున్నారు, రోషంగా బ్రతుకుతున్నారు. అందుని బట్టి దేవుడిని స్తుతించడం మనం నేర్చుకోవాలి. వారిని చూసినప్పుడు మనకంటే వారు ఎంతో యోగ్యులని, ఎంతో ధైర్యవంతులని, ఎంతో సాహస వీరులని మనం గుర్తించాలి. అంతేగాని ఏదో పాపం చేసిన వలన వారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని వారిని విమర్శించడం, తోసివేయటం అనేది యేసు ప్రభువు నేర్పించలేదు. అంతేకాదు, యేసు ప్రభువు కాబట్టి అటువంటి వ్యక్తులను చూసినప్పుడు ఆయన అద్భుతాలు జరిగించాడు. గురుడి వారికి కళ్ళు ఇచ్చాడు, మోగవాళ్ళను మాట్లాడింపజేశారు, కుంటి వాళ్ళు లేచి గంతులు వేయగలిగారు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజున కూడా అనేక సార్లు పాపం వలన మనం తెచ్చుకున్న శాపం నుండి, కీడు నుండి మనల్ని విడిపించే దేవుడిగా మన ప్రభువు ఉన్నాడు. యేసు ప్రభువు నామంలో విశ్వాసం ఉంచండి. ఆయన మీ జీవితంలో ఉన్న కొరతలను, కొదువులను సరిచేయగలిగిన దేవుడిగా ఉన్నాడు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా బలహీనులుగా ఉంటే, ఎవరైనా అంగవైకల్యం కలిగిన వారిగా ఉంటే వారిని కించపరచకండి, వారిని నిరుత్సాహపరచకండి. వారిని దేవుడు ప్రేమిస్తున్నాడని, వారి బలహీనతను బలంగా మార్చగలిగిన వాడిగా ప్రభు ఉన్నాడని విశ్వసించండి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా మెంటల్లీ రిటాలియేట్ అంటారు కదండి, వాళ్ళ మెదడు పెరగనందు వలన, వారి యొక్క గ్రోత్ సరిగా ఉండడం వలన వారు 10 ఏళ్ల పిల్లవాడు 2 ఏళ్ల బిడ్డ వలె ప్రవర్తించటం, 20 ఏళ్ళైనా సరే ఒక 5 ఏళ్ల బిడ్డ వలె ప్రవర్తించటం, కొందరు మాట్లాడలేకపోవటం, కొందరు నడవలేకపోవటం వంటి వారిని ఎందరినో ఈ రోజున చూస్తూ ఉన్నాం. అటు వారిని చూసినప్పుడు వారిని మనం చులకన చేయక, వారిని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడని, వారికి కూడా ఆత్మ ఉన్నదని, వారి పట్ల కూడా దేవునికి గొప్ప ఆలోచనలు ఉండమని మనం గుర్తించాలి. ఎందుకనంటే ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఒకవేళ మీరు అడగవచ్చు, ఎందుకు అటువంటి వికలాంగులుగా, బలహీనులుగా, రోగిగ్రస్తులుగా బిడ్డలు ఉంటున్నారు అని గమనించండి. ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. కేవలం దేవుడిని నిందించటం కాదు, దేవుని ఆజ్ఞలను మనం శిరసావహిస్తున్నామా? మన శరీరాలను దేవాలయంగా కాపాడుకుంటున్నామా? వివాహమునకు ముందే తప్పైన సంబంధాలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేవారు, గర్భ నిరోధక మాత్రలను వాడేవారు వారి జీవితంలో కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు. అంతేకాకుండా దేవుని ఆజ్ఞను మీరి అపవిత్రమైన జీవితాలకు చోటిచ్చిన వారు ఆ అపవిత్రత వలన అపవిత్రమైన లేక బలహీనమైన రోగులైన బిడ్డలకు జన్మమిస్తూ ఉన్నారు. అందుకని ఒక వ్యక్తి వివాహమైన తరువాత తన బ్రతుకును మరి ముఖ్యంగా మరింత జాగ్రత్తగా సరిచేసుకుని భార్యాభర్తలుగా ఇరువురు ప్రార్థించటం అభ్యాసం చేసుకోవాలి. తమకు కలగబోయే సంతానం ఆశీర్వాదకరమైన సంతానంగా ఉండినట్లుగా వారి శరీరాల గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఎందరో సహోదరులు ఈ రోజున సరైన ఆహారాన్ని భుజించరని మూలాన, సరైన విశ్రాంతి తీసుకొని మూలాన, ఈవెన్ గర్భవతులుగా ఉన్నప్పుడు కూడా వారు ఉద్యోగాలు చేయవలసి వస్తున్నది, అనేక పరిపాటులు చేయవలసి వస్తున్నది. అందువలన గర్భంలో రూపించబడుతున్నటువంటి బిడ్డ అవయవ లోపాలతో ఉండటం, అనేక బలహీనతలతో ఉండటం గమనిస్తూ ఉన్నాం. దీనికి దేవుని మీద నేరారోపణ చేయటం వల్ల మనకు ప్రయోజనం లేదు, కానీ మన జాగ్రత్తలను మనం తీసుకోవలసి ఉంది. ఎప్పుడూ దేవుడు తన కార్యాన్ని తను చేస్తాడు, మన కార్యాలను మనం చేయమంటాడు. మనం లేకుండా దేవుడు తన కార్యాన్ని సంపూర్ణం చేయలేడు అన్నట్టుగా ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. కానీ మనల్ని ఉపయోగించటం యందు ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు, మన యందు ఆనందించగలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, ఒకవేళ మీ ఇంట్లో కానీ, మీ చుట్టూన్న వారి ఇళ్లలో కానీ, మీరు చూస్తున్న వ్యక్తుల్లో కానీ ఇటువంటి పుట్టుగుడ్డివారు, కుష్ఠరోగులు, మోగవారు, లేక అంగవైకల్యం కలిగిన వారు, లేక రోగాలకు గురైన వారిని మీరు చూసినప్పుడు వారిని అలక్ష్యము చేయక, వారేదో పాపములు చేశారు లేక వారి తల్లిదండ్రులు పాపము చేశారు అని తీసి పాడవేయక, దేవా వీరి పట్ల ఒక అద్భుతాన్ని జరిగించు, వీరిని స్వస్థపరిచి నీవు గొప్ప దేవుడు అని నిరూపించుకో అని మనం అట్టి వారి కోసం ప్రార్థించడం అభ్యాసం చేసుకోవాలి. అందుకని మీ బలహీనతల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించి, బలహీనులైన మిమ్మల్ని బలవంతులుగా దేవుడు చేస్తాడన్న విషయాలను
పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు ప్రకటిస్తూ ఉన్నాం. యేసుప్రభు ఆ పుట్టుకుట్టువాడిని చూసి 4 మాటలు చెప్పి వెళ్ళిపోలేదు. కానీ ఆయన ఏం చేశాడో చూడండి. 6వ వచనంలో ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కండుల మీద ఆ బురదను పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పెను. ఏం చేశాడు ప్రభు ఇక్కడ? నేల మీద ఉమ్మి వేసి బురద చేసి ఆ బురదను అతని కనులకు రాసి నీవు సిలోయము అనే కోనేటికి వెళ్ళి కడుక్కో అని చెప్పాడు. ఇక్కడ ముఖ్యమైన ఒక సంగతిని గమనించండి. యేసుప్రభు చాలామంది గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు. ఆయన వారి కన్నుల మీద చేతులు పెట్టగానే చూపు పొందారని కొందరి గురించి వ్రాయబడి ఉంది. అయితే ఈ వ్యక్తి విషయంలో ప్రభు ఏం చేశాడో చూడండి. నేల మీద ఉమ్మి వేసి బురద చేసి అతడి కనులకు రాశాడు. మీకు తెలుసా, నేల మట్టితో మానవుణ్ణి సృజించి వాడి నాసికా రంధ్రములలో ఊదినప్పుడు వాడు జీవాత్మ కలిగిన వాడయ్యాడని బైబిల్లో చూస్తూ ఉన్నాం. మనం నేల మట్టితోనే చేయబడ్డాం. ఇప్పుడు నేల మట్టితో చేయబడిన వాని కన్నులను తెరువుట కొరకు ఆ నేల మట్టిలో ఉమ్మి వేసి బురద చేసి అతని కనులకు రాసి నీ వెళ్ళి సిలోయమను కోనేటిలో కడుక్కోమని చెప్పాడు. ఈ విషయాన్ని గమనిస్తే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త మన అవయవాల్లోని ఏ అవయవాన్నైనా బాగు చేయగలడు. ఒక కారు చెడిపోయినప్పుడు కారు మెకానిక్ దగ్గరికి పంపిస్తున్నాం, అతడు దాన్ని సరిచేయగలుగుతున్నాడు. అలాగే ఒక వాచ్ చెడిపోయినప్పుడు వాచ్ మెకానిక్స్ దగ్గరికి పంపిస్తున్నాం, అది వాడు సరిచేస్తున్నాడు. అంతేకాని వాచ్ పాడైందని అది కారు మెకానిక్ దగ్గరికి పంపిస్తే అతను చేయలేడు కదా. అలాగే కారు రిపేర్ అయిందని వాచ్ మెకానిక్ దగ్గరికి పంపిస్తే అతను చేయలేడు కదా. పాడైపోయిన మానవుణ్ణి సృష్టించిన దేవుడే బాగు చేయగలడు. అందుకే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించటం నేర్చుకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నీ అవయవ లోపాలు కానీ, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న బాధలు వేదనలు కానీ, నీ బ్రతుకులో కలిగేటువంటి ఏ శోధనను సరిచేయగలిగిన వాడు సర్వశక్తిమంతుడైన యేసుప్రభు. ఆ నేల మట్టితో బురద చేసి అతని కనులకు రాసి వెళ్ళి సిలోయములో కడుక్కోమన్నాడు. చాలా విచిత్రం. యేసుప్రభు మరనేక మంది పుట్టుకుంటి వాళ్ళకి కళ్ళిచ్చాడు. అయితే వారిలో కొందరు ఆయన చేతులు వారి కనుల మీద ఉంచగానే వారు చూడగలిగారు అని రాయబడి ఉన్నాయి బైబిల్లో. అయితే ఇక్కడ ఈ వ్యక్తిని బురద రాసి నువ్వు వెళ్ళి సిలోయము అనే కోనేటిలో కడుక్కో అన్నాడు. ఎందుకు? ప్రభు అతని కన్నులు అప్పుడే చేతులుంచి తెరవచ్చు కదా. ఒక్కొక్కసారి దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మనం యేసుప్రభు దగ్గరకు వెళ్ళి అడిగినవన్నీ పొందుకుంటున్నాం. అందుకనే మనకు దేవుని ఆశీర్వాదాలు చులకనైపోయినాయి. ఎంత కష్టపడితే ఈ వస్తువు వస్తుందా, ఈ అవకాశం వస్తుందా, ఈ గృహాన్ని కట్టుకుంటామా, ఇన్ని దీవెనలతో ఈరోజు ఇంత ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నామా అన్నది అనేకులు గుర్తించడం లేదు. దేవుని దగ్గర నుంచి ఉచితంగా మనం ఆశీర్వాదాలు పొందుతున్నాం, కనీసం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాం. ఈ వ్యక్తిని ప్రభు పరీక్షిస్తున్నాడు. నువ్వు వెళ్ళి సిలోయము అనే కోనేటిలో నీ కన్నులు కడుక్కో. అతడు విశ్వసించాడు. అతడు ప్రభు మాటలు నమ్మాడు. అతడు దేవుని మాటలకు విధేయుడయ్యాడు. నాకు కళ్ళు గడపడవు, నేను ఎలా వెళ్ళమంటావు అని అడగలేదు. లేకపోతే ఎందుకు అని అడగలేదు. తాను మారు మాట్లాడకుండా యేసుప్రభు మాటలందు విశ్వాసం ఉంచి ఆ సిలోయమును కోనేటి దగ్గరికి వెళ్ళి తన కనులను కడుక్కున్నాడు. ఎప్పుడైతే ప్రభువు చెప్పినట్టుగా చేశాడో ఆ పుట్టు గురుడివాడు వెంటనే దృష్టిని పొందాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అతడు ఆ కోనేటి నీటితో కడుక్కొని శుద్ధుడయ్యాడు. ఆ నీళ్ళల్లో ఏ మహిమ లేదు, ఆ నీళ్లు పవిత్ర జలాలు అని కాదు. సిలోయములో ఉన్నటువంటి ఆ నీరు జల నుండి టన్నల్స్ ద్వారా ఒక కోనేరుగా చేరడానికి హిజ్కియా రాజు కాలువలో అది కట్టబడింది. అది భూమి లోపటి నుండి వస్తుంది కాబట్టి ఆ కోనేటి నీళ్లు ఎంతో చల్లగా ఉంటాయి. అవి శుభ్రమైనవిగా, కలుషితములైనవిగా ఉంటాయి. అయినప్పటికీ ప్రభువు చెప్పిన మాట వలన అతను స్వస్థత పొందాడు. కానీ ఆ నీటిలో ఒక అద్భుతం ఉందని కాదు. మనం అనేక సార్లు ప్రభువు మాటలు నమ్మకుండా ఆయన చెప్పిన విషయాలను ఆచారంగా అవలంబిస్తుంటాం. అందుకనే
అనేకసార్లు మన జీవితాల్లో అద్భుతాలు చూడలేకపోతున్నాం. మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తుడై ఉన్నడలా నూనె రాసి ప్రార్థన చేయుడి, అప్పుడు వాడి పాపములు క్షమించబడును, వాడు స్వస్థత నొందును అని బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఈ రోజున నూనె అనేది మమ్మల్ని స్వస్థపరుస్తుంది అని అనేకులు నమ్ముతున్నారు. అయ్యగారు ప్రార్థన చేసిన నూనెలో అద్భుతమైన శక్తి ఉంది అనుకుంటున్నారు. కాబట్టి ఎంతోమంది నూనె బాటలను కొనుక్కుంటున్నారు, నూనెను తెచ్చి ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. నూనె రాసి ప్రార్థన చేయమంటే మన ఇంటిలో ఒక ఔషధ బాటిల్ లాగా నూనెను ఉంచుకొని మనం వాటిని మందులాగా వాడటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. గమనించండి, ఆ నూనెలో ఎటువంటి శక్తి లేదు. అవును, నా దగ్గర కూడా అనేకులు నూనె బాటిల్ తీసుకుని వచ్చి మా కోసం ప్రార్థన చేయమంటారు. నేను ఆ నూనెతో వారికి సిలువ గుర్తు వేసి ప్రార్థిస్తాను. అదే సమయంలో ఆ నూనె కొరకు ప్రార్థించమని అడిగినప్పుడు, ప్రభువా, ఈ నూనెలో కానీ ప్రార్థన చేయు నాలో కానీ ఎటువంటి శక్తి లేదు, నీవు సిలువలో చిందించిన రక్తము ద్వారా ఉన్న విడుదల, నీ నామంలో ఉన్న స్వస్థత, వీరి విశ్వాసమును బట్టి వీరికి కలిగినట్లుగా నీవు దీవించు అని నేను ప్రార్థిస్తూ ఉంటాను. అవునండి, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. ఈ పుట్టుగుడ్డి వాడికి విశ్వాసం లేకపోతే అతడు సిలోయములోనికి వెళ్ళి కడుక్కొనకపోతే అతనికి స్వస్థత దొరకలేదు. ప్రభువు చెప్పిన మాటను మనం వినకపోతే స్వస్థత మనకి ఎలా కలుగుతుంది? ఆశీర్వాదం మనకి ఎలా దొరుకుతుంది? యేసు ప్రభు చెప్పిన మాటలు కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు, అవి అయోమయంగా ఉండుండొచ్చు. ఇదేంటినా నా కళ్ళకు బురద రాసి వెళ్ళి కడుక్కోమంటాడేంటి, బురద కడుక్కుంటే కళ్ళు ఎలా వస్తాయి అని అనేకమైన సందేహాలకు ఇతడు స్థలమిచ్చి ఉండొచ్చు. కానీ యేసయ్య చెప్పిన మాటలను అక్షరాలా పాటించాడు, చెప్పినట్టు చేశాడు. కాబట్టి అతడు సిలువలోనికి వెళ్ళి కడుక్కున్నప్పుడు చూపు పొందాడని, స్వస్థత పొందాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. యేసయ్య స్వస్థపరిస్తే అది అద్భుతమైన స్వస్థత. ఈ రోజుల్లో అనేక మంది స్వస్థత పడుతున్నామని చెప్తున్నారు, కానీ అది తాత్కాలికమైన స్వస్థతగా కనబడుతుంది. వారి జీవితంలో ఒకవేళ స్వస్థత పొందామంటున్నారేమో, కానీ వారి అంతరాత్మల్లో మార్పు కలగటం లేదు, ప్రభునందు విశ్వాసం ఉంచటం లేదు, ఇంకనూ లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టడం లేదు. శరీర సంబంధమైన స్వస్థత కొరకే కక్కుర్తి పడుతున్నారు, కానీ ఆధ్యాత్మిక రక్షణ పొందాలన్న ఆరాటం లేని వారిగా అనేకులు మిగిలిపోతున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఈ కార్యక్రమంలో దేవుని వాక్యం వింటున్నప్పుడు మీ పాపాల గురించి పశ్చాత్తాపడటానికి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారా? లేక ఏదో దేవుని సేవకులు ప్రార్థిస్తే మాకు అది దొరుకుతుందన్న ఆశతోటే వాక్యం వింటున్నారా? దయచేసి ఈ రోజు నుండి దేవా నాతో మాట్లాడు. ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు నాకు ఏమి నేర్పించదలుచుకున్నాడు, ఏం చెప్తున్నాడు, ఏం చెయ్యాలి, ఏ పాపాన్ని నేను ఒప్పుకోవాలి, ఏ విషయంలో నేను దేవుని స్తుతించాలి, ఏ విషయంలో నేను హెచ్చరిక పొందాలి, ఏ సలహాన్ని నేను తీసుకోవాలి అన్న ఆశతో దేవుని వాక్యాన్ని వినండి. అద్భుతమైన హెచ్చరికలు, సలహాలు, నడిపింపులు, ఆదరణ, గద్దింపు దేవుని వాక్యాన్ని వింటుండగా మీకు కలుగుతుంది. ఈ పుట్టుకుంటువాడు స్వస్థత పొందాడు. వాడిని చూసిన వారందరూ ఆశ్చర్యపడ్డారు. చూడండి ఏమన్నారు, కాబట్టి పొరుగువారును వారు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్నవాడు కాడా అనిది. వీడే అని కొందరు, వీడు కాడు, వీని పోలిన మరి ఒకడని మరికొందరు అనిది. వాడైతే నేనే అనెను. అతని జీవితంలో ఎంత గొప్ప మార్పు కలిగిందో చూడండి. అతడి కన్నులు దృష్టిని పొందినప్పుడు అతని రూపమే మారిపోయింది, అతని పరిస్థితే మారిపోయింది. ఆ పొరుగువారు వాడితో భిక్షమెత్తుకున్నవాడు వాడిని గుర్తించి, వీడేనా భిక్షమెత్తుకునేవాడు, రోజు ఇక్కడ కూర్చొని తన జీవితమంతా గుడ్డివాడిని బాబు అని అడుక్కునేవాడు వీడేనా అని ఆశ్చర్యపడ్డారు. వీడే అని కొందరు, వీడు కాడు అని మరికొందరు వాదించుకున్నారట. అంత మార్పు అతనిలో కలిగింది. యేసుక్రీస్తు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు అతని జీవితం అంతా మారిపోతుంది. అతని రూపురేఖలు మారతాయి. అతని ముఖములో కళ చూడగలుగుతావు, అతని జీవితంలో ఆశీర్వాదం చూడగలుగుతావు, అతని శరీరంలో స్వస్థతను చూడగలుగుతావు. అతని వృత్తి అడుక్కునే వృత్తి నుండి అతడు సంపాదించుకునే స్థితికి హెచ్చించబడ్డాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఎందుకు పనికిరాదన్న నిష్ప్రయోజనకరమైన జీవితంలో నీవు ఉన్నావేమో. బ్రతుకంతా ఇలాగే అడుక్కుంటూ బ్రతకాలి అన్న స్థితికి దిగజారిపోయి ఉన్నావేమో. నాకు ఉద్యోగం దొరకలేదు, నా వ్యవసాయంలో ఆశీర్వాదం లేదు, నేనేం చేసినా సఫలమవటం లేదు,
నా తల్లిదండ్రుల దోషం నా మీదకి వచ్చింది, నా కర్మ, నా తలరాత అని నిన్ను నీవే నిందించుకుంటూ కూర్చున్నావేమో. అక్కర్లేదు. నిన్ను స్వస్థపరచగలిగే ప్రభు ఉన్నాడు. నీ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు ఉన్నాడు. నీ మీద ఉన్న శాపాన్ని కొట్టివేసి నిన్ను ఆశీర్వదించగలిగిన వాడిగా ప్రభు ఉన్నాడు. నమ్మండి. ఒకవేళ మీ పితరుల దోషములు మీ మీద వచ్చినందున మీరు వ్యాధిగ్రస్తులుగాను, జీవితంలో బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు భరించే పరిస్థితుల్లోనూ ఉన్నారేమో. కానీ ఈ రోజున యేసయ్య మిమ్మల్ని దర్శించాలని మీ దగ్గరకు వస్తున్నాడు. ఆ రోజు వీధుల్లో సంచరించిన ప్రభువు ఈ రోజున ఇటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా ఆయన మాటలను మాలాంటి సేవకుల ద్వారా, బూరల ద్వారా మీ ఇంటి దాకా తీసుకొస్తున్నారు. మీరు వినినట్లుగా ప్రభు తన కార్యాన్ని చేస్తున్నాడు. యేసయ్య మాటలు జీవపు మూటలు. ఆయన వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు మీ హృదయాలకు అనునయించుకోండి. మీ స్థితిని మీరు గ్రహించుకోండి. మిమ్మల్ని విడిపించగలిగిన, రక్షించగలిగిన, స్వస్థపరచగలిగిన ఈ ప్రభువునందు విశ్వాసపరచండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ఈ వర్తమానమును వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించుము నాయన. నా పితరుల దోషము నా మీదకు వచ్చినది. నేను ఈ పాపంలో ఉన్నాను, ఈ శాపములో ఉన్నాను, ఈ దురభ్యాసములో ఉన్నాను, ఈ అంగవైకల్యతలో నేనున్నాను అని ఎవరెవరైతే దిగులు చెందుతూ ఉన్నారో, కృంగి ఉన్నారో అట్టి వారిని నీవు చూడు నాయన. ప్రభా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ బాధల్లో, శ్రమల్లో, వేదనల్లో, అంగవైకల్యతతో ఉన్నవారిని నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. అది వారి వలన, వారి పాపముల వల్ల కానీ, వారి పితరుల దోషం వల్ల కానీ వచ్చినప్పటికీ నీవు దానిని నీ మహిమార్థమై మారుస్తావని నీ చేతులకు వారిని అప్పగిస్తున్నాము నాయన. నీ అద్భుత కార్యాలను జరిగించు. వికలాంగులను, అంగవైకల్యము గలవారిని నీవు స్వస్థపరచగలిగిన అద్భుతమైన దేవుడిగా ఉన్నావని, బలహీనతను బలముగా మార్చి నీ నామాన్ని మహిమపరచుకొనగలమని నీ చేతులకు అప్పగించుకుంటుండగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించము నాయన. వారి మీద ఉన్న శాపమును కొట్టివేయము తండ్రి. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి అట్టి వారిని క్షమించి విడిపించము నాయన. నూతన స్వభావాన్ని, నూతన బుద్ధినిచ్చి నీ కృప కొరకు వేడుకొని, నీ సత్యములో నడుచుకొని, నీకు ఇష్టలుగా ఉండనట్లు నీ పరిశుద్ధాత్మ కార్యాలను మా జీవితాల్లో జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నా కర్మ, నా తలరాత అంటూ దిగులు పడకండి. మీ శాపాన్ని కొట్టివేసే ప్రభు ఉన్నాడు. మీ బలహీనతలను తీసివేసే దేవుడు ఉన్నాడు. మీరు యేసు ప్రభువుకు కేకవేయండి. ఒక అద్భుత కార్యం మీ జీవితంలో జరుగుతుంది. మీరు ఇంతవరకు చేసిన తప్పుల వల్ల తెచ్చుకున్న రోగాలు, బాధలు, బలహీనతలు, దరిద్రత నుండి ప్రభు మిమ్మల్ని విడిపించి తన నామానికి మహిమ కలుగునట్లుగా అద్భుతాన్ని జరిగించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఒకవేళ మీ పితరుల దోషం మిమ్మల్ని వెంటాడుతూ అనేక రకాలుగా మీరు కృంగిపోతూ ఉన్నారేమో, బలహీనులై ఉన్నారేమో, రోగిగ్రస్తులుగా ఉన్నారేమో, యేసు ప్రభు మిమ్మల్ని విడిపించడానికి సమర్థుడుగా ఉన్నాడు. ప్రతి శాపాన్ని కొట్టివేసిన ప్రభు మీ తల్లిదండ్రుల దోషాన్ని కూడా కొట్టివేసి నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మీరు మీ పాపముల కొరకు, మీ పితరుల పాపముల కొరకు పశ్చాత్తాపడండి. వాటిని యేసు ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. ఇప్పుడే దేవుని హస్తం మిమ్మల్ని ముట్టి అద్భుతమైన కార్యాలు మీ ఎడల జరిగిస్తాడు. మీకోసం మేము కూడా ప్రార్థన చేయాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా వివరాలు తెలియచేయండి. ప్రభు సన్నిధిలో మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రార్థించండి, దేవుని కార్యాలను అనుభవించండి. ఎంతో భారంతో సాగుతున్న ఈ పరిచర్యలు మీరు మీ కానుకలు, విరాళములు పంపడం ద్వారా పాలిభాగస్తులుగా ఉండాలని ఆశిస్తే మీరు కోరినట్లుగా ఆన్లైన్ అకౌంట్ నెంబర్ను స్క్రీన్ మీద ఇస్తున్నాం. ఆన్లైన్లో కానీ DDMOS ద్వారా కానీ మీ విరాళాలు పంపించవచ్చు. మీరు పంపే విరాళాలు నమ్మకంగా ఆయన పరిచర్యలో వాడుతున్నాం. అనేక రెట్ల ప్రతిఫలం మీకు రావాలని ప్రభు సన్నిధిలో మీ నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాం. ఈరోజు మీరు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. మీ జీవితంలో ఉన్న ప్రతి శాపము కొట్టివేయబడుతుంది. సంతోషముతో, సమాధానంతో సాక్షులుగా, ప్రభు సాక్షులుగా జీవించగలుగుతారు. దేవుని మహాకృపలో ఈ 2016 సంవత్సరంలో జనవరి 13, 14, 15 తారీఖుల్లో గుంటూరులో బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో కలువరి ఉద్యోగ సభలు జరిపించాం. అనేక వేల మంది అనేక స్థలాల నుండి ఆసక్తితో సభలకు హాజరై దైవాశీస్సులు పొందారు.
ఇప్పుడు ఫిబ్రవరి 9, 10, 11 తారీఖుల్లో పాలకొల్లులో కల్వరి ఉద్యమ సభలను ఏర్పాటు చేస్తున్నాం. పాలకొల్లు భీమవరం బైపాస్ రోడ్లో ఉన్న పూలపల్లి అనే స్థలంలో ఈ కల్వరి ఉద్యమ సభలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ సభలకు తప్పక హాజరై దైవాశీస్సులు పొందండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశాన్ని కలుగజేయండి. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోనండి. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.